అరే సడన్ గా ఏమైంది? ఏవో ఏంటో తెలియడం లేదు కానీ ఈ ఫ్లైట్ మొత్తం నా కంట్రోల్ నుంచి పోతుంది. ఓ దీన్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి. ఓ మై గాడ్, ఇక్కడ చూస్తుంటే ఈ ఫ్లైట్ అయితే మాత్రం కింద కూలిపోయేలాగుంది. నో 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 నో, నా వల్ల కావడం లేదు, నేను కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇది ఖచ్చితంగా ఎవరి వల్ల జరిగే ఉంటుంది. గత 2 రోజులుగా పెద్ద పెద్ద బండరాళ్ళు మన దేశం మీద పడుతూనే ఉన్నాయి. మన లాస్ శాంటోస్ లో బండరాళ్ళ తీవ్రత వల్ల ఇక్కడ చాలా పెద్ద అనాథం జరిగిపోయే అవకాశం ఉండేది. కానీ ఇందులో ఎవ్వరు ప్యాసింజర్స్ లేరు కాబట్టి ఇప్పటికీ చాలా సేఫ్. ప్రస్తుతానికైతే దీంట్లో ఉన్న పైలట్ మనకి కనపడకుండా పోయాడు. అతని కోసం ఏమన్నా తెలిసిందా సుబ్బారావు? లేదు మేడం, నేను ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ సముద్రంలో ఎంత అడుక్కు వెళ్లి వెతికినా సరే అతని కోసం మనకి ఏమీ తెలియడం లేదు. ఈ ఫ్లైట్ లో అసలు మనుషులు ఉన్నారా లేదా అన్నది కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. అసలు దీని నుండి ఏం పంపిస్తున్నారన్నది కూడా ఇప్పుడు దాకా మనం తెలుసుకోలేకపోయామంటే ఆలోచించండి. ఈ ఫ్లైట్ కూలిపోవడం వల్ల దీంట్లో ఉండే రవాణా మొత్తం ఫుల్గా కాలిపోయింది. దానివల్ల దీంట్లోంచి ఏం పంపిస్తున్నారో అన్నది మనం కనిపెట్టడం చాలా కష్టం. కానీ తెలుసుకోవడం కష్టమైతే కాదు, నేను ప్రయత్నిస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ ని అందిస్తాను. నేను గత 2 రోజులుగా చూస్తున్నాను, ఆకాశం నుంచి పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ కిందకు పడుతూనే ఉన్నాయి. నాకు ఏంటో అర్థం కావట్లేదు. ప్రతిరోజు మన లాస్ శాంటోస్ లో ఇలాంటి బండరాళ్ళు పడుతూనే ఉన్నాయి. ఈ రోజు ఎలా అయినా సరే అది ఎక్కడ పడుతుందో చూసి అది ఏంటో మనం కనుక్కోవాలి. దాన్ని చూస్తుంటే ఖచ్చితంగా అది పడిన చోట పెద్ద బంగారం ముద్ద దొరుకుతుందేమోని నాకు అనుమానం. లైక్ చెప్తూ ఉంటారు కదా చిన్నప్పుడు మనకి మన బామ్మలు, అలాగ మనకేమన్నా దొరకచ్చేమో అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేనైతే కనుక అది ఎక్కడైతే పడుతుందో ఆ ప్లేస్కి వెళ్ళైతే కనుక వెతుకుతాను. ప్రస్తుతానికైతే ఇంకా అది ఆకాశం నుంచి కిందకి పడుతూనే ఉంది. అదిగోండి, మీరు అందరూ చూసినట్టయితే కనుక అది ఇంకా కిందకి రాలేదు, వస్తూనే ఉంది. ఐ థింక్ నాకు తెలిసి మనకి దగ్గరలోనే ఎక్కడో పడుతూ ఉంటుంది. కాబట్టి మనం దాని లొకేషన్ అయితే పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళాలి. ఓకే, అదైతే కనుక కిందకి వస్తుంది. ఎక్కడికి వస్తుందో ఏంటో తెలియడం లేదు. ఒకవేళ జనాలున్న ప్లేస్ లో పడిందంటే గనక ఖచ్చితంగా వాళ్ళందరికీ తీవ్రంగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, మనమైతే మాత్రం ఎలా అయినా సరే ఆస్ట్రాయిడ్ ఎక్కడ పడుతుందో వెతకాలి. అది ఆస్ట్రాయిడా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు దీన్ని చూస్తుంటే చిన్నప్పుడు నేను చూసిన కార్టూన్ నెట్వర్క్ ఛానల్లో బెంటన్ బొమ్మలు గుర్తొస్తున్నాయన్నమాట. సేమ్ అలాగే గాల్లోంచి ఒక పెద్ద రాయి పడుతుంది, అక్కడ ఒక పెద్ద కన్నం పడుతుంది, దాంట్లో ఆమ్లెట్రిక్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా ఏమన్నా ఉంటుందేమో అనేసి డౌట్. ఇదిగోండి, ఇక్కడ ఏమన్నా పెద్ద ఆస్ట్రాయిడ్ పడిందా అంటే నేను దాన్ని వెతుక్కుంటూనే వచ్చాను. మీకేమన్నా తెలుసా? నువ్వేమన్నా పిచ్చాడవా? నాకేమీ కనబడలేదు. పోరా బాబు, నన్ను గుద్దేస్తావా? ఓకే ఓకే, వీళ్ళెవ్వరికీ తెలియదు అనుకుంటా. ప్రస్తుతానికి అయితే అది సిటీలో పడలేదు అని అయితే కనుక అర్థం అవుతుంది. ఒకవేళ పడుంటే కనుక ఈ పాటికి జనాలందరూ ప్యానిక్ అయిపోదును. మన లాస్ శాంటోస్ లో వాళ్ళందరికీ బాగా షుగర్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవ్వరూ నిలబడలేరు ఒకవేళ ఏదన్నా పడినా సరే. ఓకే, నేనైతే గనక వెతుక్కుంటూ చాలా దూరం అయితే వచ్చేసాను. నాకు ఇక్కడైతే ఒక పెద్ద బండరా అయితే కనబడడం లేదు, బట్ ఏదో స్మోక్ అయితే కనబడుతుంది. ఐ థింక్ అదే అవ్వుండొచ్చేమని నాకు అనుమానంగా ఉంది. ఓకే, ఒకసారి మనమైతే గనక అటుపక్కకు వెళ్ళి చూద్దాము. ఒకవేళ అది నిజంగా అక్కడ కనబడుతున్న ఆమ్లెట్రిక్స్ లాగా సంథింగ్ ఏదన్నా కిందకి వచ్చుంటే, అదే ఏలియన్స్ తయారు చేసింది ఏదన్నా కిందకు వచ్చుంటే అనేసి అంటున్నాను అనమాట. ఓకే, కాకపోతే అక్కడ ఎవరో 3 జనాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ చూడండి, ఎవరో మొత్తానికి 3 అయితే అక్కడ నిలబడ్డారు. అది కూడా బండరాయి ముందే. అది బండరాయా లేకపోతే అక్కడ ఏదైనా స్మోక్ అనేది ఇంకా నాకు క్లారిటీగా అర్థం కాలేదు. ఓకే, ముందు మనం అది అసలు ఏంటో అన్నది క్లారిటీగా తెలుసుకోవాలి. కానీ ఇటు దారి నుంచి వెళ్తే గనక ఖచ్చితంగా మనం వాళ్ళకి దొరికేస్తాము. కాబట్టి ఇలా వెళ్లకుండా మనమైతే మాత్రం బైక్ తీసుకొని అటువైపు నుంచి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి మనం దొరకము. అండ్ అలాగే అది ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే ఓకే, మనమైతే గట్టిగా మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్ళకి గనక మనం మాట్లాడుకున్నవి వినిపిస్తే వాళ్ళు మనల్ని కనిపెట్టేస్తారు. అసలు అది ఏంటో తెలుసుకోవాలంటే మనం బైక్ పక్కకు పార్క్ చేసి వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూద్దావాగండి. మనమైతే గనక వాళ్ళు 3 అయితే ఉన్నారు అక్కడ. ఓ, ఇక్కడ బైక్స్ ఉన్నాయేంటి? అదే కాకుండా ఇక్కడ బండరాయి కూడా ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒకసారి మీరు కూడా వినండి ఏం మాట్లాడుకుంటున్నారో. ఏంద్రా ఇది? ఇది పెద్ద బండరాయిలాగుంది. నువ్వు చూస్తేనేమో ఇది మ్యాజిక్ రాయా అవి ఇవి అంటున్నావు. ఎంతవరకు నమ్మచ్చురా? దాన్ని ఖచ్చితంగా మనం నమ్మొచ్చని నాకు అనిపిస్తుందన్నా. ఎందుకంటే దీన్ని చూస్తుంటే వాడు చెప్పినట్టుగానే మ్యాజిక్ రాయిలాగే ఉంది.
దాన్ని కోరుకున్న కోరిక నెరవేరుతుందని వాడే అంటున్నాడు కదా హీరో. ఎంతవరకు నమ్మాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే దీనికి ఏదన్నా మనం ఒక శక్తిని ప్రవేశించాలి. కానీ దీంట్లో ఏం శక్తులు ఉన్నాయో మనం తెలుసుకోవాలి కదన్నా. ముందు ఇక్కడ చూస్తుంటే కింద అన్ని బైకులు చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనమైతే మాత్రం ఈ రాయిని ఒక కోరుకోవాలి. ఇదంతా చూస్తుంటే ఈ బైకులు కూడా ఈ రాయి నుంచే వచ్చాయేమో అని నాకు అనుమానం. మనకి మ్యాజిక్ ట్రీ ఎలాగైతే ఉందో ఈ మ్యాజిక్ స్టోన్ కూడా అలాగే స్పేస్ నుంచి పడిందనేసి నాకు బాగా డౌట్గా అనిపిస్తుంది. నువ్వు ఏదన్నా ఒక కోరుకో, ఒకవేళ అది కనుక నెరవేరిందనుకో ఖచ్చితంగా ఈ రాయ వాటికి సంబంధించింది అనేసి అనమాట అర్థం. ముందైతే నువ్వు నేను చెప్పింది చెయ్యి. ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటుంది? మ్యాజిక్ స్టోనా? వీళ్ళకి బుర్ర గాని పోయిందా ఏంటి? ఈ గుండుగడికి ఇప్పుడే నెత్తి మీద ఎంటుకలు లేవంటే నాకున్న ఎంటుకలు కూడా పోయేలా చేస్తున్నాడు. ఓకే, అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో, వాడు ఏం కోరుకుంటున్నాడో మనమైతే చాలా కేర్ఫుల్ గా చూడాలి. నువ్వు అంతగా చెప్పావు కాబట్టి ఇప్పుడు నేనైతే మాత్రం ఒక కోరుకోబోతున్నాను. నువ్వు ఇదేదో పెద్ద మ్యాజిక్ రాయా, ఏం కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతాయి. ఈ బైకులు కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి వచ్చాయన్నావు కదా. సరే, ఒకవేళ నిజంగా మనం అడిగింది ఇది ఇవ్వగలిగితే నేనైతే మాత్రం ఇప్పుడు కార్ని అడుగుతున్నాను. అది కూడా ఫిరారీ, ల్యాంబోర్గిని లాంటి కార్లు నాకు కావాలి. ఇవ్వగలదా ఇది? ఇస్తుందా ఇది? ఇవ్వమను. ఇదేంటిది? ఇప్పటిదాకా నువ్వు చెప్తే ఇదంతా అబద్ధం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ చూడండి, ఫిరారీ బ్రాండ్ న్యూ కార్, అది కూడా ఇది ఒక రేసింగ్ కి సంబంధించింది. ఓ, ఇక్కడ మరొక కార్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ది బ్రాండ్ న్యూ ల్యాంబోర్గిని కార్. అంటే ఈ రాయ మనం ఏం కోరుకున్నా సరే అది ఇస్తుంది. అంటే ఇవన్నీ కాదనుకోండి, కార్స్ ఇంకా బైక్స్ మాత్రమే ఇది ఇవ్వగలదని నాకు అర్థమవుతుంది. ఓకే, ఇక నుంచి మనం సూపర్ బిజినెస్ చేయొచ్చు. దీని నుంచి కార్లు జనరేట్ చేసి ఈ కార్లు మొత్తం ఉన్నట్లని మనం డీలర్స్ కి పంపిస్తే మనకి బోల్డ్ అంత డబ్బు వస్తుంది. అంటే ఇన్ని రోజులు నేను లేదు అనుకుంటున్న రాయి నిజంగానే ఉందన్నమాట. ఓకే, లెస్టర్ చెప్తుంటే పిచ్చి వాళ్ళ చూశాను. వాడినైతే గనక అసలు వాడు నిజం చెప్పాడు అబద్ధం నాకు తెలియదు, కానీ ఈ రోజైతే మాత్రం నాకు క్లారిటీ అయిపోయింది. ఓకే, మనమైతే గనక ట్రవర్ దగ్గరికి వెళ్ళైతే గనక చెప్దాము. ఖచ్చితంగా ట్రవర్ దీన్నైతే గనక అర్థం చేసుకుంటాడు. ఒకవేళ ట్రవర్ గనక వస్తే ఎలాగైనా వీళ్ళ దగ్గర నుంచి ఆ రాయిని దొంగలించుకొని వెళ్ళి మనం వాళ్ళు చెప్పిన బిజినెస్ అయితే గనక మొదలు పెట్టాలి. ఓకే, మనమైతే గనక ఫస్ట్ లాస్ శాంటోస్ విలేజ్కి అయితే గనక వెళ్లాల్సి ఉంటుంది. అదే మన ట్రవర్ దగ్గరికి అనమాట. ఫాస్ట్గా వెళ్ళాలి, ఎక్కువ టైం లేదు. ఓకే, ఫైనల్లీ మన ట్రవర్ ఇంటి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉన్నాడబ్బా. ఇంకా ఉండడేమో వీడి ఇంట్లో అనేసి చిన్నగా భయపడ్డాను. ఓకే, ఇంట్లోనే ఉన్నాడు. రే ట్రవర్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇది చెప్పిన తర్వాత నన్ను పిచ్చివాడు అనుకుంటావు, బట్ నీకు ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి. మరి అదేంటంటే ఆకాశంలోంచి ఒక పెద్ద రాయి కింద పడింది. అది ఏంటబ్బా అని వెతుక్కుంటూ వెళ్తే షిప్ యార్డ్ దగ్గరలో కొంతమంది గ్యాంగ్స్ దగ్గర రాయి అయితే గనక పడ్డం నేను చూశాను. వాళ్ళు దాన్ని ఏది కోరుకున్నా సరే వెంటనే అది తీర్చుతుంది. లైక్ వాళ్ళు అప్పుడే సూపర్ కార్స్ కావాలి అని చెప్పేసి అన్నారా, వెంటనే సూపర్ కార్స్ అయితే గనక రాయి వాళ్ళకి ఇచ్చేసింది. ఇదంతా చూస్తుంటే మనం ఆ రాయిని దొంగలిస్తే బోల్డ్ అంత పెద్ద బిజినెస్ చేయొచ్చని నాకు అనిపిస్తుందిరా. ఏమంటావు? నేను ఏమన్నా, నువ్వు చెప్పిన మాటలు నమ్మడానికి తెంగర పప్పగల్లా కనబడుతున్నానే. ఆయన ఏంద్రా నువ్వు, ఇట్లాంటి ఏవి ఉండవని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? కనీసం నీకు అర్థం కాదా? ఇలాంటి పిచ్చి పనులకి నన్ను పిలవక. ఆయన సూటు బూటు వేసుకుని నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వచ్చాడండి పోటుగాడు. పాపా ట్రవర్ అయితే గనక నేను చెప్పిన మాటలైతే అసలు నమ్మడం లేదు. ఓకే, వాడు నమ్మనప్పుడు నేను కూడా వాడిని పెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఎలా అయినా సరే ఇప్పుడు మన లెస్టర్కి ఇది చెప్పాలి. మన లెస్టర్ అయితే గనక నాకు సరదాగా చెప్పాడో సీరియస్గా చెప్పాడో తెలియలేదు, బట్ నేనైతే గనక ఇప్పుడు వెళ్ళి అసలు ఏం జరిగిందో అన్నది మొత్తం అంతా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే, అస్సలు లేట్ చేయకూడదు. ఫాస్ట్గా మనమైతే గనక మన లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే పదండి, ఇంకా మనమైతే బేగా వెళ్ళిపోవాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి రావడం అయితే జరిగింది. లెస్టర్ని అయితే గనక ఇప్పుడు మనం ఏదో ఒకలా ఒప్పించాలి. లైక్ దీన్ని నమ్ముతాడో నమ్మడో తెలీదు. అంటే ఒకసారి కథ చెప్పమంటే సేమ్ ఇలాంటిది కథే చెప్పాడనమాట. కానీ ఇదంతా చూస్తుంటే నమ్మొచ్చేమో అనిపిస్తుంది. లెస్టర్ ఇంట్లోనే ఉన్నావా?
ఓకే, డోర్ అయితే ఓపెన్ అయింది ఫైనల్ గా. లెస్టర్, ఎన్నిసార్లు పిలవాలి లెస్టర్? నీకు అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. అదే, నువ్వు ఒకసారి నాకు ఒక స్టోరీ చెప్పావు కదా, ఏలియన్స్ దగ్గర నుంచి ఒక యాస్ట్రాయిడ్ కింద పడింది, దాన్ని ఏం కోరుకున్నా సరే జరుగుతుంది అనేసి. సేమ్ అలాంటి యాస్ట్రాయిడే నేనైతే గనక కొంతమంది గుండాగాలి దగ్గర చూశానన్నమాట. అది మన లాస్ శాంటోస్ లో పడ్డం నేను చూసి దాన్ని ఫాలో అవుతూ వెళ్ళానా. కరెక్ట్ గా నేనైతే గనక ఒక షిప్ యార్డ్ దగ్గర దాన్ని చూశాను. నువ్వు నాతో వచ్చావనుకో, నీకు దాన్నైతే గనక చూపిస్తాను. లెస్టర్, నేను చెప్పేది నిజం, కావాలంటే నువ్వు నా వెనకతలేదా నీకు చూపిస్తా. నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నువ్వు చెప్పిన మాట నేను ఖచ్చితంగా నమ్ముతాను. అయినా అలాంటి ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయని నాకు కూడా తెలుసు. నేను చెప్పింది నిజం అవుతుందనేసి ఇప్పుడు దాకా అనుకోలేదు. దాన్ని కనుక మనం సంపాదించగలిగితే లాస్ శాంటోస్ లో మనకంటే ఖరీదైన బిలియనియర్స్ ఇంకా ఎవరు అవరు. అదేలే, బిలియనియర్స్ మనకంటే మంచిగా ఇంకా ఎవరు అవ్వలేదు. ఈ లాస్ శాంటోస్ లో అందరికంటే ఎక్కువ డబ్బు మనమే సంపాదించచ్చు. ఎక్కడికి తీసుకొచ్చావురా? వాళ్ళ దగ్గరకని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చావేంటి? వాళ్ళు ఎందాక మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళ దగ్గర ఉన్న ప్రెజెంట్ కార్స్ అయితే మాత్రం ఇక్కడ నుండి వేరే ఒక దేశానికి పంపిద్దామని ప్లానింగ్ వేసుకున్నారు. ముందుగా మనమైతే గనక వాళ్ళని ఏదో ఒకలా ఇక్కడ ఆపగలిగితే దాని తర్వాత ఈ ఫ్లైట్ లో ఉన్న కార్లు అక్కడికి వెళ్ళనివ్వకూడదు. ఒకవేళ అక్కడికి గనక అవి వెళ్ళినాయి అనుకో, ఖచ్చితంగా అక్కడ ఉన్న గ్యాంగ్స్ కూడా ఇక్కడికి వచ్చి యాస్ట్రాయిడ్స్ కోసం ప్రయత్నిస్తారు. ఓకే, ఈ అక్కడికి వెళ్ళనివ్వకుండా మనమైతే గనక ఈ కార్ని ఎలాగన్నా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, వీళ్ళైతే గనక ఇక్కడ ఉన్నారు. వీళ్ళని చంపేయడం తప్ప మనకి మరొక మార్గం లేదు. ఆయన వీళ్ళ వల్ల లాస్ శాంటోస్ లో ఎవ్వడికి ఉపయోగం లేదు కాబట్టి వీళ్ళనైతే మాత్రం ఈ రోజు నేను వేసేయబోతున్నాను. ఓకే, ప్రస్తుతానికైతే ఫ్లైట్ అయితే ఇక్కడే ఉంది. వీళ్ళని చంపితే గానీ మనం ఆ ఫ్లైట్ ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి అస్సలు కుదరదు. లెస్టర్, ఏం చేయమంటావు? ఎలాగో వీళ్ళ వల్ల చాలా మంది జనాలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇలాంటి వాళ్ళు బ్రతికినా ఒకటే, బ్రతకకపోయినా ఓకే. సరే సరే, జాగ్రత్త. వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఫైట్ చెయ్యి. నేను పక్కకి తప్పుకుంటాను. ఇదిగో ముందు వాడి హెడ్ అనుకుంటా. వాడి హెడ్ లేపేసావంటే తర్వాత రిమైనింగ్ వాళ్ళందరూ హెడ్ లేపచ్చు. అమ్మా, అనవసరంగా ముందుకు వచ్చినట్టుకున్నాను, మిస్ అయ్యాను. లేకపోతే బుల్లెట్ నాకు తగిలేదును. పోనీలే, వాళ్ళు ముగ్గురు అయిపోయారు కదా. ఇప్పుడు వెంటనే మనం దాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ వాళ్ళు వచ్చేలోగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారు. ఓకే, వీళ్ళైతే కనుక అయిపోయారు. ఇంకా మనం లేట్ చేయకూడదు. ఫాస్ట్ గా వెంటనే ఫ్లైట్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. గాయ్స్, దీనిలో అయితే మాత్రం సూపర్ కార్స్ అయితే గనక ఉన్నాయి. ల్యాంబోర్గిని, ఫెరారీ ఇలాంటి కార్స్ అయితే మాత్రం దీంట్లో ఉన్నాయి. మనం వేగంగా ఇక్కడి నుంచి ఒక మంచి ప్లేస్కి వెళ్ళి అక్కడ అసలు ఇందులో ఏమేం కార్లు ఉన్నాయి అన్నది మీ అందరికీ చూపిస్తాను. ఫాస్ట్ గా మనమైతే బయలుదేరాలి. లెస్టర్, ఫాస్ట్ గా రా. ఆ కుంటి కాలుతో ఎంతసేపు మెక్కుకుంటూ వస్తావు? బేగా రావయ్యా బాబు. అమ్మయ్యా, వచ్చేసావా ఫైనల్లీ? ఓకే గాయ్స్, ఇక మనమైతే గనక ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అయితే చేసేస్తున్నాము. నేనైతే గనక ఎమర్జెన్సీ టేక్ ఆఫ్ అయితే కొట్టేశాను. ఇప్పుడు ఫాస్ట్గా టేక్ ఆఫ్ అయిపోయింది. బట్ ఎమర్జెన్సీ టేక్ ఆఫ్ కొట్టినప్పుడు మన ఫ్లైట్ని అయితే గనక చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనైతే గనక చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనమైతే మాత్రం ఇక్కడ వచ్చే విండ్స్ని ఎదుర్కొంటూ జాగ్రత్తగా ఈ ఫ్లైట్ని ఎదురుకు తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే రీసెంట్గానే ఇక్కడ ఒక ఫ్లైట్ క్రాష్ అయింది. అది కూడా ఈ సముద్రంలో ఉండే విండ్స్ వల్ల. ఇప్పుడు ఖచ్చితంగా మనమైతే వీటిని క్రాస్ చేసుకుని వెళ్ళాలి. నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఫ్లైట్ నడపడంలో. ఓకే లెస్టర్, ఎలా అయినా సరే మనం దీన్ని తీసుకువెళ్ళాలి. ఇందులో కార్స్ ఉన్నాయా లేవా అని మనకి తెలిస్తే ఖచ్చితంగా అప్పుడు మనం రిమైనింగ్ వాటి కోసం కనిపెట్టచ్చు. ఓ, ప్రస్తుతానికి అయితే కనుక విండ్స్ మనల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి చూడండి. ఓ నో 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 నో, ఏదో ఒకలా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఇది వెళ్ళి కొండకి క్రాష్ అయిపోతుంది. కమాన్, ఎస్. ఓకే, ఫైనల్లీ మనమైతే మాత్రం ఏదో ఒకలా కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చేసాము. ఇక్కడ ల్యాండింగ్ చేసి దీంట్లో ఏమున్నాయో మనమైతే చూడబోతున్నాము. ఓకే, ఓ లెస్టర్, ఫాస్ట్గా దూకు, లేకపోతే ఇది పేలిపోయేలాగుంది. ఓరి దేవుడో, ఇక్కడ చూడండి ఎలా క్రాష్ అయిపోయిందో. అయ్యయ్యో, ఇంకా నయం ఇది పేలలేదు. ఒకవేళ పేలుంటే కనుక నేను ఇంకా లెస్టర్ లోపలే మాడి బూడిది మస్ అయిపోదును. ఓకే, ఇప్పుడు మనమైతే కనుక ఈ డోర్ను ఓపెన్ చేసి దీంట్లో ఉన్న కార్స్ని అయితే కనుక మనం బయటకు తీయాలి. ఇందులో ఏ ఉన్నాయో ఏంటో కూడా మనకి క్లారిటీగా తెలియదు కదా. ఓకే, ఇదైతే కనుక ఫస్ట్ బ్రేక్ అవ్వాలి, దాని తర్వాత లోపల కార్ని తీయాలి. ఓకే గాయ్స్, ఫైనల్లీ దీంట్లో అయితే మాత్రం సూపర్ కార్స్ అండ్ అలాగే సూపర్ బైక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన లెస్టర్కి అయితే గనక నమ్మకం కలిగింది. ఏంటి లెస్టర్, ఏమంటావు? ఇప్పుడు మన లొకేషన్, అదే వాళ్ళ లొకేషన్ ని మనం ఎలా అయినా సరే క్రాక్ చేయాల్సి ఉంటుంది. చూసావు కదా, ఇవన్నీ కార్స్ వాళ్ళు ఆ రాయి నుంచే జనరేట్ చేసి అయితే గనక పంపించేస్తున్నారు. నిజంగా ఇవి మనుషులు తయారు చేసినట్టుగానే ఉన్నాయి కదా. వామ్మోయ్,
ఇలాగే గనక ఒకవేళ మనం గనక ఇన్ని కార్లని చేయగలిగితే ఇంకా సూపర్ అబ్బా. ఈ కార్లు అన్నట్లు అమ్మేసి లాస్ శాంటోస్ లో మనమైతే మాత్రం అందరికంటే ధనవంతులం అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫిరారీ కార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఇందాక వాళ్ళు చేసినప్పుడు చూశాను అండ్ అలాగే ఈ ల్యాంబర్గిని కూడా చూశాను అక్కడ. ఓ, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ రిమైనింగ్ కార్స్ ని కూడా వాళ్ళైతే గనక తీసుకురాగలిగారు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే గనక కవాసాకి నింజా బైకులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓ, ఫైనల్లీ నాకైతే మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మన లెస్టర్ ఫైనల్ గా నా మాటని నమ్మాడు. అంటే ఇందాక కూడా నమ్మాడు అనుకోండి. ఇప్పుడు నాకు ఉండే పెద్ద డౌట్ ఏంటంటే ఈ కార్లు అసలు వర్క్ అవుతున్నాయా లేవా అనేసి. ముందైతే నేను ఒకసారి పరీక్షించి చూడాలి, దాని తర్వాత నేను డిసైడ్ అవుతాను ఇవి వర్క్ అవుతున్నాయా లేదా అని. ఓకే, ఇవైతే కనుక మూవ్ అవుతున్నాయి. ఆ రాయి నుండి వచ్చాయి కదా, ఇవి మూవ్ అవ్వేమో అని నేను అనుకున్నాను. బట్ నో, అలా అయితే కాదు. ఇవైతే చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో. ఇది స్పీడ్ కూడా ఏ విధంగా వెళ్తుందో ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఓకే, జస్ట్ నేను కూర్చున్న కాసేపట్లోనే ఇది 60, 70, 100 దాటేసింది. ఇప్పుడైతే కనుక ప్రజెంట్ ఇది 200 స్పీడ్లో అయితే కనుక వెళ్తుంది కారు. సూపర్ కదా. లెస్టర్ ఎలా ఉంది? ఇప్పుడైనా నమ్ముతావా నేను చెప్పింది? నువ్వు చెప్పింది నేను ఇందాకే నమ్మాను, మళ్ళీ ఇప్పుడు నమ్మావా అని చెప్పి నన్ను అడుగుతున్నావా? నీ స్నేహితుడిగా నమ్మడమే కదా నాకు ఉండే ధర్మం. అదేలే, ఏదో చెప్దామనుకుని మరేదో చెప్పానులే గాని ఇప్పుడు మనమైతే రాయిని కనిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాస్ట్రాయిడ్ ఎక్కడుందో కనిపెట్టి దాన్ని మనం తీసుకువెళ్ళాలి. ఇదిగో నాకు వచ్చిన ఐడియా ఏంటో తెలుసా? మనమైతే మాత్రం దాంతో గోల్డెన్ కార్స్ అండ్ అలాగే గోల్డెన్ బైక్స్ ని తయారు చేయాలి. గోల్డెన్ కార్స్ ని ఖచ్చితంగా తయారు చేస్తుందని అనుకుంటున్నాను. ముందు మనం దాన్ని కనిపెట్టాలి, దాని తర్వాత ఈ రిమైనింగ్ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. ఏంటి నువ్వు అంటుంది? గోల్డెన్ కార్స్ అండ్ అలాగే గోల్డెన్ బైక్సా? అంటే నార్మల్ బైక్స్ కాదు. అంటే నువ్వు చెప్తుంది రియల్ గోల్డెన్ కార్స్ అండ్ అలాగే రియల్ గోల్డెన్ బైక్స్. బట్ అవి నిజంగా వస్తాయి రావనేసి నాకు డౌట్ గా అనిపిస్తుంది. నార్మల్ కార్స్ అంటే వస్తున్నాయి కానీ గోల్డ్ అంటే వస్తుందా రాదనేసి చిన్న అనుమానం. ఓకే, ఈ కార్స్ తో మనకి పని లేదు. ఇలాంటి కార్స్ మనం కావాలంటే ఆ యాస్ట్రాయిడ్ దొరికిన తర్వాత ఇంకా చాలా పుట్టించొచ్చు. ఓకే గాయస్, ఇప్పుడు నేను లెస్టర్ అయితే గనక వాళ్ళ లొకేషన్ ని క్రాక్ చేసి వెళ్ళబోతున్నాము ఆ యాస్ట్రాయిడ్ ని తీసుకురావడానికి. దాన్ని తీసుకొచ్చిన తర్వాత గోల్డెన్ బైక్స్, గోల్డెన్ ఫ్లైట్స్, గోల్డెన్ ప్లేన్ ఇలా ఇవన్నీ తీసుకొచ్చి మనమైతే గనక మన లాస్ శాంటోస్ లో పెద్ద పెద్ద డీలర్స్ కి గనక తక్కువ రేటుకి అమ్మగలిగితే లాస్ శాంటోస్ లో మనకంటే ధనవంతులు ఎవ్వరు అవరు. లాస్ శాంటోస్ గవర్నమెంట్ కి డౌట్ రాకుండా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి గనక తెలిసిందనుకో దీన్ని తీసుకువెళ్లి మ్యూజియం లో పెడతారు. అలా పెట్టారంటే గనక మొత్తం డబ్బు సంపాదించే పనంతా పోతుంది. ముందు మనం గవర్నమెంట్ కి దొరకకుండా మనమైతే గనక ఆ కార్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రస్తుతానికైతే లెస్టర్ అయితే గనక లొకేషన్ ని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ లొకేషన్ ట్రాక్ అయిపోతే వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోదాము. ఓకేనా? ఓకే గాయస్, ఫైనల్లీ లొకేషన్ అయితే గనక ట్రాక్ చేయడం అయితే జరిగింది. లెస్టర్ ఇప్పుడు ప్రెసెంట్ నీకు చూపిస్తున్న లొకేషన్ ఇక్కడేనా? వాళ్ళ ఫ్యాక్టరీ ఇదా కాదని నాకు డౌట్. ఎందుకంటే మన లాస్ శాంటోస్ లో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. 1000 ఫ్యాక్టరీలు పైగా ఉన్నాయి కాబట్టి వాడిది ఏ ఫ్యాక్టరీ అన్నది కనిపెట్టాలంటే చాలా కష్టం. లేదు, నాకు ఖచ్చితంగా తెలుసు. వాడి ఫ్యాక్టరీ అయితే మాత్రం ఇక్కడే ఉన్నట్టుకుంది. మనమైతే ఇప్పుడు ఎలా అయినా సరే కనిపెట్టాలి. ఎక్కడే ఉంది యాస్ట్రాయిడ్. నాకు ప్రెసెంట్ లొకేషన్ కూడా ఇక్కడే చూపిస్తుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది. వెంటనే మనం దాన్ని తీసుకుని వెళ్ళాలి, వాళ్ళ మనుషులు ఇక్కడికి వచ్చేలోగా. నువ్వేం కంగారు పడుకు, నాకైతే మాత్రం ఎటువంటి టెన్షన్ లేదు. ఖచ్చితంగా ఇదిగోండి, ఇక్కడైతే పెద్ద స్మోక్ వస్తుందంటే ఖచ్చితంగా ఆస్ట్రాయిడ్ ఇక్కడే ఉందన్నమాట. ఓకే లెస్టర్, మనం ఎంతసేపు కష్టపడి వెతికినది దొరికితే ఆ మజానే వేరే లెవెల్లో ఉంటుంది. చూసావా, ఫైనల్లీ మనమైతే గనక ఈ ఆస్ట్రాయిడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. గాయస్, మీరు ఇక్కడ చూసినట్టయితే గనక ఇది చాలా పెద్దగా ఉంది. దీన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలంటే కొద్దిగా కష్టం. కానీ ముందు దీన్ని అడగబోతున్నాను. నాకు ఒక గోల్డెన్ సూపర్ కార్ కావాలి. ఓకే, అడగడం అయితే జరిగింది. ఇప్పుడు ఇచ్చిందో లేదో చూద్దామా మనమైతే. ఓ సూపర్, ఫైనల్లీ మనం అడిగింది అయితే గనక ఇచ్చింది. లెస్టర్, నువ్వు చెప్పితే నువ్వు అబద్ధాలు చెప్పేవేమో అనుకున్నాను. బట్ కానీ నో, ఇదైతే మాత్రం గోల్డెన్ సూపర్ కార్ కూడా ఇచ్చింది. ఇది కూడా వర్క్ అవుతుంది. అదే కాకుండా ఇది చాలా బాగుంది, క్రేజీగా ఉంది కదా. ఇంకా చెప్పాలంటే ల్యాంబర్గిని మీద నాకు ఇదే చాలా బాగా నచ్చిందనమాట. డబల్ ఎగ్జాస్ట్ ఉంది, అదే కాకుండా సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, ఇక మనకి క్లారిటీ అయిపోయింది కదా ఏ అడిగినా సరే ఇస్తుంది అనేసి. లైక్ కార్స్, బైక్స్ ఇలాగ ఇవి మాత్రమే ఇస్తుంది. రిమైనింగ్ ఏమి ఇవ్వడం లేదని అనుకుంటున్నాను. టెస్ట్ చేద్దాం ఒకవేళ రిమైనింగ్ కూడా ఇస్తుందో లేదో అనేసి. ఓకే,
ఇలా మనం గోల్డెన్ కార్స్ని తయారు చేయగలిగితే ప్రతిరోజు ఒక 20 గోల్డెన్ కార్స్ చెప్పిన అమ్మిన ఒక 10 రోజుల్లో లాస్ శాంటోస్లో ఉండే వాళ్ళందరికంటే మనమే ఎంతో ధనవంతులం అయిపోవచ్చు లెస్టర్. ఏమంటావు? కానీ దీన్ని తీసుకువెళ్ళడానికి మనకి ఒక ట్రక్ కావాలి. ఈ కార్ల మీద తీసుకువెళ్ళాలంటే కొద్దిగా కష్టం కదా. ఓకే, ప్రస్తుతానికి మనమైతే కనుక ఇక్కడ ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాం. ఒకవేళ కార్కి అటాచ్ చేయగలిగింది ఏమన్నా ఉన్నా సరే నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనం ఎంత వెతికినా సరే ట్రక్కులు ఇవి కనబడవు. ఒకవేళ వాళ్ళ ట్రక్కులు తీసుకున్నావు వెంటనే వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిపోతుంది. కాబట్టి వాటిని ఏవి గెలక్కుండా మన దగ్గర ఉన్న సూపర్ కార్ మీద ఏదో ఒకలా ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇదిగో మనం ఇంకా చేసేది ఏమీ లేదు, ఆ సూపర్ కార్ మీద తీసుకువెళ్ళిపోవడమే. ఓకే గాయ్స్, లెస్టర్ చెప్పినట్టుగా నేనైతే మాత్రం ఇంకా చేసేదేవీ లేదు. అదేదైతే ఆస్ట్రాయిడ్ ఉందో మనమైతే మాత్రం ఈ కారు మీద ఎక్కించుకొని అయితే ఇప్పుడు తీసుకువెళ్ళిపోబోతున్నాం అనమాట. ఓకే లెస్టర్, రా వచ్చి ఫాస్ట్గా ఎక్కు. ఓకే, జాగ్రత్తగా ఎక్కించాలి. అమ్మయ్యా, మనమైతే ఏదో ఒకలా నానా తంటాలు పడి దీని మీదకైతే ఎక్కించేసాము. ఇక లేట్ లేకుండా ఫాస్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఇలాంటి గోల్డెన్ సూపర్ కార్స్ని ఎన్నో తయారు చేయాల్సి ఉంటుంది. ఎన్నంటే మాటలో లెక్కలేనని తయారు చేయాలి. ఏమంటారు? ఓకేనా? ఓకే, ఫైనలీ మనమైతే ఇంటికైతే వచ్చేసాము అండ్ అలాగే సేఫ్గా తీసుకొచ్చేసాము కూడా. నేను ప్రస్తుతానికైతే మన రోడ్ని బ్లాక్ చేయలేదు. ఇంకొద్ది సేపట్లో మన రోడ్ని బ్లాక్ చేసి ఇక్కడ నేనైతే గనక చాలా సూపర్ కార్స్ని తయారు చేయబోతున్నాను. అది కూడా విత్ గోల్డ్ తోటి. 24 క్యారెట్స్ గోల్డ్ ప్లస్ అదే కాకుండా సూపర్ కార్. యాక్చువల్గా నార్మల్ సూపర్ కార్ 2 కోట్ల దాకా ప్రైస్ ఉంటుంది. ఓకే, నేనైతే గనక ఇప్పుడు ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ని అయితే అడగడం జరిగింది. నాకైతే గనక మెర్సిడీస్ బెంజ్ కాదయ్యా, దానికి మించింది వచ్చింది. లైక్ బెంజ్లోనే మనకి మంచి అప్గ్రేడ్ కార్ వచ్చిందనమాట. ఓకే, ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది బాగా వర్క్ అవుతుంది. లెస్టర్, ఒక రౌండ్ వేద్దాం, వస్తావా నువ్వు కూడా నాతోటి? ఇప్పుడు ఈ కార్ ఎలా వర్క్ అవుతుందో చూసి దాని తర్వాత మనం రిమైనింగ్ కార్స్ని కూడా జనరేట్ చేద్దాము. ఓకే, ఒకవేళ నిజంగా మనకి డీలింగ్ ఏదన్నా తగిలిందంటే ఈ కార్స్ని ఈ రోజే అమ్మేసి మనమైతే మాత్రం ఎంతో డబ్బుని సంపాదించవచ్చు. ఓ సూపర్ ఉందబ్బా, క్రేజీగా ఉంది కదా కార్ అయితే మాత్రం. ఒకవైపు 24 క్యారెట్స్ గోల్డ్ అయితే మాత్రం తెగ మెరిసిపోతుంది. జనాలందరూ ఒకవైపు ఇదే కార్ని చూస్తున్నారు. ఒకవేళ ఇది నిజంగా గోల్డ్ ఏమో అనేసి. అంటే వాళ్ళందరిలో ఉండేది ఏంటంటే ఇది పెయింట్ ఏమో అనుకుంటారు. బట్ కానీ వాళ్ళు ఎవరికీ తెలియదు కదా మనకి ఇలాంటి ఒక ఆస్ట్రాయిడ్ దొరికింది, మనం ఇలా ఒక గోల్డ్ కార్ని జనరేట్ చేయగలుగుతున్నాం అనేసి. దీనికోసం ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిసిందనుకో ఖచ్చితంగా ఆస్ట్రాయిడ్ మన దగ్గర నుంచి కూడా దొంగలించుకొని వెళ్ళిపోతారు. దాన్ని దొంగలించుకోవడం పక్కన పెట్టు, మనం ఎలాగైతే పొద్దున వాళ్ళందరినీ హతమార్చామో మనల్ని కూడా సేమ్ అదే పడుతుంది. ఆ గతి పట్టకూడదంటే ఎవ్వరికి మన దగ్గర ఆస్ట్రాయిడ్ ఉన్నట్టే తెలియకూడదు. మనం ఒక పెద్ద బంకర్ క్రియేట్ చేసి దాంట్లోని ఈ కార్లు అన్నట్లని తయారు చేయాలి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది కూడా ఎవ్వరికి తెలియకూడదు. ఒక కంపెనీతో చేతులు కలిపి ఆ కంపెనీకి డైరెక్ట్ గా తక్కువ రేటుకి కార్స్ అన్ని అమ్మేస్తే మనం ఎవ్వరికి తెలియకుండా ఈ బిజినెస్ ని రన్ చేయొచ్చు. ఏమంటావు? తింగరోల్లా కనిపిస్తావు కానీ నీకు చాలా తెలివితేటలున్నారా లెస్టర్. ఓకే, ఫైనల్లీ మన లెస్టర్ చెప్పినట్టుగానే మనమైతే చేద్దాము. ప్రస్తుతానికైతే గనక మన లెస్టర్ ఏం చెప్పాడు మనకి, ఎవ్వరికీ తెలియకుండా ఒక బంకర్లోకి వెళ్ళి కార్స్ అన్నట్లని తయారు చేద్దాం అన్నాడు. మనకి ప్రస్తుతానికి అంత టైం లేదు కాబట్టి నేనైతే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కార్లు అన్నట్లని తయారు చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. ఏమంటారు? ఓకేనా? ఓకే, మనం తయారు చేద్దాం అనుకున్న కార్స్ మొత్తం అన్నట్లని అయితే గనక తయారు చేయడం అయితే జరిగింది. రోడ్ని కూడా మనం బ్లాక్ అయితే చేసేసాము. మీ అందరికీ చెప్పాల్సిన ఇంకొక శుభవార్త ఏంటంటే మన దగ్గరికి ఒక పెద్ద డీలర్ వచ్చారు. మన లాస్ శాంటోస్లో చాలా పెద్ద డీలర్. అతనైతే గనక కొన్ని కార్ కంపెనీస్ అయితే చెప్పారు. నేనైతే గనక ఆ కార్ని తయారు చేయడం జరిగింది. దానితో పాటు ఇలాంటి ప్లేన్ ఒకటైతే గనక తయారు చేశాను. మీ అందరికీ తెలుసు కదా, ఇవి చాలా వరకు చిన్న చిన్న గ్రామాల్లో వాడుతూ ఉంటారు. అండ్ అదే కాకుండా ది బ్రాండ్ న్యూ హెలికాప్టర్, దీని కంపెనీ వచ్చేసి BMW వాళ్ళది అనుకుంటా, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు. ఓకే, ఫైనల్లీ అన్ని రెడీ అయిపోయినాయి కదా. ఇక మనమైతే దీంట్లోంచి ఒక కార్ తీసుకొని వాళ్ళకి ఎగ్జాంపుల్గా చూపించనీకి నేనైతే కనుక బయలుదేరుతున్నాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఇవి అసలు ఎలా వర్క్ అవుతాయి, ఎలా ఉంటాయి అండ్ అలాగే గోల్డా కాదా అనేది. ఓకే, ఫైనల్లీ మనమైతే స్టార్ట్ అయ్యాము వాళ్ళ దగ్గరికి. గాయ్స్, ఇప్పుడు నేనైతే కనుక వాళ్ళ దగ్గరికి ఈ కార్ని తీసుకెళ్ళి వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఉన్న డౌట్ ఏంటంటే నేను ఇందాకే కదా చెప్పాను ఈలోగా మీరు ఎలా తయారు చేయగలిగారు ఇన్ని సూపర్ కార్స్ అనేసి. వాళ్ళకి కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక మంచి సూపర్ కార్ తీసుకొని నేనైతే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి బయలుదేరాను. ఎవరైతే డీలర్స్ ఉన్నారో
వాళ్ళైతే గనక ఇప్పుడు ఈ కార్ మొత్తాన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి అప్రూవల్ ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత నుంచి మనమైతే గనక ఇంకా డబ్బులు సంపాదించడం అయితే గనక మొదలైపోయినట్టే. ఇక మీదట నేనైతే గనక బిలియనియర్ అయిపోతున్నాను. మన లాస్ శాంటోస్లోనే నాకంటే గొప్ప ధనవంతులు ఇంకా ఎవరు ఉండబోరేమో. ఏరలెస్ట్ అది ఏమంటావు? ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే మాత్రం వచ్చేసాము. వీళ్ళైతే గనక ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఓ, వీళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ దగ్గర ఉన్నారు. ఒకవేళ ఓకే అంటే వెంటనే మనకి డబ్బులు ఇచ్చేస్తాకనుకుంటా. ఓకే, ఇదిగోండి సార్, మీకు చెప్పినట్టుగానే నేనైతే గనక ఒక గోల్డెన్ సూపర్ కార్ని తేవడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే గోల్డెన్ సూపర్ కార్. అది నేను చెప్పాలి. నేను చెక్ చేసుకున్న తర్వాత అది నిజమా అబద్ధమా అన్నది నాకు వద్దు అవుతుంది. ఓకేనా? ముందు నేను చెక్ చేసుకుంటాను. రాన్నా, మన ఇద్దరం ఒకసారి ఇది గోల్డో కాదో కనిపెట్టాలి. ఓకే, ఇది తెగ మెరిసిపోతుంది. దీనికి పాలిషింగ్ బాగా కొట్టినట్టుకున్నారు. నాకు ఎందుకో ఇది చూస్తుంటే గోల్డ్ అనే అనిపిస్తుంది. సరే, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. అంటే నార్మల్ సూపర్ కార్స్ కి కొట్టేది కేవలం పెయింట్ మాత్రమే. ఇది ఆఖరికి ప్రతి పార్ట్ గోల్డ్ తో తయారు చేశారు కాబట్టి ఇది రిమైనింగ్ కార్స్ లాగా వెళ్తుందా లేకపోతే ఏదన్నా తేడా ఉందా అన్నది మనం గమనించాలి. ఓకే, ముందైతే కనుక ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను కాబట్టి నాతో పాటు మీరు కూడా కూర్చోండి అన్నా. మన ఇద్దరం పార్ట్నర్స్ కాబట్టి ఒక మాట మీద ఉండాలి. ఒకవేళ మీరు వద్దన్నారనుకోండి, ఈ డీల్ క్యాన్సిల్ చేసేద్దాం. కానీ వీళ్ళ దగ్గర మనం ఒక 2 కోట్లకి 3 కోట్లకి ఈ కారు కొని బయట మనం 10 కోట్లకి అమ్ముకోవచ్చు. అంటే మనకి అమ్మే వీళ్ళే పిచ్చివాళ్ళనమాట. చూద్దాం, వీళ్ళకి మనం డీల్ పెడదాం. ఒక్కొక్క కారు 2 కోట్లకి 3 కోట్లకి ఇవ్వమని. ఏమంటారు? ఖచ్చితంగా మనకే ఇస్తారు. వీళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు కదా. ఓకే, ఈ కార్ అయితే మాత్రం నార్మల్ సూపర్ కార్ లానే వర్క్ అవుతుంది కాబట్టి మొత్తం అంతా ఓకే, పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు మనమైతే మాత్రం వాళ్ళతో మాట్లాడదాం. నువ్వేం మాట్లాడుక. ఒకవేళ నువ్వు వాళ్ళు చెప్పిన దానికి అన్నావనుకో, మళ్ళీ అదే మాటని పట్టుకుంటారు. ఓకే, ఫైనల్లీ ఇదంతా బానే ఉంది. కానీ నేను ఈ సూపర్ కార్లు అన్నిటికి ఒక్కొక్క దానికి ఒక 2 కోట్లు మాత్రమే ఇవ్వగలను. అంతకు మించి ఇవ్వలేను. నా నుదుటి మీద ఏమన్నా ఎర్రపప్పు అని రాసుంది అనుకుంటున్నారా? మీరు లోపల ఏం మాట్లాడుకున్నారో మొత్తం అని నాకు వినిపించినాయి. అర్థమైందా? మీరు రాకముందే నేను ఆల్రెడీ మైక్ పెట్టాను. మీకు నా మీద నమ్మకం లేదనుకుంటా. ఇదిగోండి, మిమ్మల్ని కూడా నమ్మాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎందుకు వచ్చానో తెలుసా? మీరు మంచిగా బిజినెస్ చేస్తారు, మంచిగా కార్స్ని సేల్ చేస్తారన్న ఒక్క ఇదితోనే వచ్చాను. ఇదిగో, మీరు చెప్పిన బట్టే మీరు బయట 10 కోట్లకి అమ్ముతానన్నారు కాబట్టి మీది కాదు నాది కాదు, నాకు ఒక 5 కోట్లు ఇవ్వండి. మీరు బయట 10 కోట్లకి అమ్ముకోండి. ఒక్కొక్క కార్కి 5 crores. ఓకేనా? రోజుకి ఒక 20 కార్లు మాత్రమే మేము ఇస్తాము. అంతకు మించి ఎక్కువ అసలు ఇవ్వలేము. అర్థమవుతుందా? అన్ని మాత్రమే మేము తయారు చేయగలము. అండ్ అలాగే మాకు ఒక సీక్రెట్ బంకర్ కావాలి. మా వర్క్ ఎక్కడ జరుగుతుందో అన్నది ఎవరికి తెలియకూడదు, ఇంక్లూడింగ్ మీతో పాటు. అండ్ అలాగే దాంట్లో లోపలికి రావాలంటే కేవలం యాక్సెస్ కావాలి. అది కూడా ఫేస్. అది కూడా నాది ఇంకా మా లెస్టర్ది మాత్రమే ఉండాలి. ఇంకా ఎవరి యాక్సెస్ ఉన్నా అది ఓపెన్ అవ్వకూడదు. అలాంటి ఒక బంకర్ క్రియేట్ చేసి మాకు ఇచ్చినట్టయితే గనక మేము ఈ డీల్కి ఒప్పుకున్నట్టే. డీలోకే 5 కోట్లు ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను. అదే కాకుండా బంకర్ కూడా నీకు ఇస్తాను. ఇక మీదట నువ్వు నాతోనే డీలింగ్ లో ఉండాలి. లాస్ శాంటోస్ లో ఇంకా ఎవరు పిలిచినా సరే వాళ్ళు ఎవరితోనే చేతులు కలపకూడదు. నేను నమ్మకంగానే ఉంటాను. మీరు ఉంటారో లేదో తెలియాలి.